హలో గైస్, ఇది పోయిన సంవత్సరం విత్తనాలతోనే పడి మొలిసింది చూడండి చిక్కుడు. అసలు ఎంత పెద్దగా అయిపోయింది. క్రీపర్ కూడా కట్టాల్సి వచ్చింది. నేను క్రీపర్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను చూడండి. నేను పోయిన సంవత్సరం మొత్తం పైకి వెళ్ళిపోయి ఉంటే కోయడానికి రాలేదు, అందుకని ఇట్లా కట్టుకున్నాను. కట్టిన పైకి వెళ్ళిపోతుంది. ఇది ఎంత ఉంటాయో పైకి వెళ్ళిపోతుందో ఏమో. ఇక ఎంత కట్టిన కిందికి మళ్ళీ పైకనే వెళ్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, చిక్కుడు వేయకుండా వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, ఇట్లానే చూపిస్తాను. ఇది కూడా అట్లానే పోయిన సంవత్సరం విత్తనం ఉండేనేమో దీంట్లో. ఇది కూడా ఇట్లానే వచ్చేసింది. ఇదైతే 365 డేస్ చిక్కుడు అండి. నాకైతే బాగా గుర్తుంది, ఎందుకంటే ఈ టబ్లో నేను 365 చిక్కుడు వేశాను. ఇదైతే ఇప్పుడు వస్తాయేమో చూడాలి. ఇక క్రీపర్ అయితే పెద్దగానే అవుతుంది. వర్షాలకైతే ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది కూడా పైకి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా అట్లా అంటే క్రీపరే కడతాను ఇప్పుడు.